రైతన్నలపై కూటమి ప్రభుత్వం దగాను నిరసిస్తూ వైఎస్ఆర్సీపీ ఆధ్వర్యంలో చేపట్టిన అన్నదాత పోరు గ్రాండ్ సక్సెస్ అయింది. వైఎస్ జగన్ పిలుపుతో పార్టీ ఆధ్వర్యంలో రైతులు, రైతు సంఘాల నేతలు రాష్ట్ర వ్యాప్తంగా కదం తొక్కారు. శాంతియుతంగా ర్యాలీలు నిర్వహించారు. పోలీసుల ఆంక్షలను సైతం లెక్క చేయకుండా ఆందోళనలో పాల్గొన్నారు రైతులు. ఎరువులను బ్లాక్ మార్కెట్కు తరలించి కృత్రిమ కొరత సృష్టించి ఎంఆర్పీ ధర కంటే బస్తాపై 200 రూపాయలు అధికంగా విక్రయిస్తూ తమను దోపిడీ చేస్తున్న చేష్టలుడికి చూస్తున్న టీడీపీ కూటమి సర్కార్పై రైతులు తిరగబడ్డారు. టమాటా, మిర్చి, పొగాకు నుంచి బత్తాయి, ఉల్లి వరకు ఏ పంటకు గిట్టుబాటు ధర కల్పించడంలో ఘోరంగా విఫలమైన ప్రభుత్వంపై కన్నెర్ర చేశారు. ఉచిత పంటల బీమా రద్దు చేసి ధీమా లేకుండా చేయడంతో పాటు వర్షం వల్ల దెబ్బతిన్న పంటలకు ఇన్పుట్ సబ్సిడీ ఇవ్వకుండా మోసం చేసిన సర్కార్ తీరును నిరసిస్తూ కదం తొక్కారు. వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పిలుపు మేరకు రాష్ట్ర వ్యాప్తంగా 74 రెవెన్యూ డివిజన్ కేంద్రాల్లో వైఎస్ఆర్సీపీ చేపట్టిన అన్నదాత పోరు కార్యక్రమం ఉధృతంగా జరిగింది. ఎన్ని ఆంక్షలు పెట్టినా అన్ని చోట్ల అన్నదాత పోరు విజయవంతమైంది. ఆందోళన కార్యక్రమాన్ని అడ్డుకోవడానికి టీడీపీ కూటమి ప్రభుత్వం అధికార దుర్వినియోగానికి పాల్పడింది. ఈ కార్యక్రమాన్ని విఫలం చేయడానికి పోలీసులను ప్రయోగించింది. దీంతో పోలీస్ యాక్ట్ 30 అమల్లో ఉందని, నిరసన కార్యక్రమాలు చేపట్టినా పాల్గొన్నా కేసులు పెడతామంటూ రాష్ట్ర వ్యాప్తంగా పోలీసులు మైకుల ద్వారా ప్రచారం చేశారు. పోలీసులు వైఎస్ఆర్సీపీ నేతల ఇళ్ల వద్దకు వెళ్లి గృహ నిర్బంధం చేశారు. రెవెన్యూ డివిజన్ కేంద్రాల్లో ఆర్డీఓ, సబ్ కలెక్టర్ కార్యాలయాల వద్దకు వెళ్లే దారులపై భారీ ఎత్తున బ్యారికేడ్లు పెట్టి రైతులు వెళ్లకుండా అడ్డుకోవడానికి పోలీసులు యత్నించారు. అన్నదాత పోరులో పాల్గొంటే కేసులు పెడతామని బెదిరించారు. అయితే గృహ నిర్బంధాలను, అడ్డంకులను వైఎస్ఆర్సీపీ నేతలు, కార్యకర్తలు లెక్కే చేయలేదు. పోలీసుల బెదిరింపులకు రైతులు అదరలేదు, బెదరలేదు సరికదా తిరగబడ్డారు. రాష్ట్ర వ్యాప్తంగా రెవెన్యూ డివిజన్ కేంద్రాల్లో నిర్వహించిన ర్యాలీలకు వేలాదిగా కదలివచ్చి టీడీపీ కూటమి సర్కార్ తీరును నిరసిస్తూ కదం తొక్కారు. రైతు వ్యతిరేక ప్రభుత్వం నశించాలి, రైతు ద్రోహి చంద్రబాబు అంటూ నినాదాలు చేశారు. రాజమహేంద్రవరంలో ఆర్డీఓ కార్యాలయంలో వినతిపత్రం ఇచ్చేందుకు బయలుదేరిన వైఎస్ఆర్సీపీ యువజన విభాగం రాష్ట్ర అధ్యక్షుడు జక్కంపూడి రాజాను పోలీసులు అడ్డుకోవడంతో ఉద్రిక్తత నెలకొంది. పార్టీ నేతలు చెల్లుబోయిన వేణు, జక్కంపూడి రాజా, సత్య సూర్యనారాయణ రెడ్డి 2 గంటల పాటు ఎర్రటి ఎండలో కూర్చుని ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. పోలీసుల నిర్బంధాల మధ్య నేతలు, రైతులు పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురం, తాడేపల్లిగూడెం, భీమవరం ఆర్డీఓ కార్యాలయాల్లో వినతిపత్రాలు అందజేశారు. ఏలూరు, న్యూజివీడు, జంగారెడ్డిగూడెంలో భారీ నిరసన ర్యాలీలు నిర్వహించారు. కాకినాడ, కోనసీమ జిల్లాల్లో ఆంక్షలు విధించినప్పటికీ నేతలు, రైతులు లెక్కే చేయలేదు. అమలాపురం, రామచంద్రాపురం, కొత్తపేట ఆర్డీఓ కార్యాలయాల సమీపంలో పోలీసులు రైతులను నిలువరించడానికి విఫల యత్నం చేశారు. అన్నదాత పోరు కార్యక్రమం ఉమ్మడి విజయనగరం జిల్లాలో విజయవంతంగా సాగింది. అనకాపల్లి జిల్లాలో పోలీసులు అడుగడుగున ఆంక్షలు విధించారు. విశాఖ జిల్లాలో ఉద్రిక్తత నడుమ అన్నదాత పోరు విజయవంతమైంది. అనకాపల్లి, అల్లూరు జిల్లాల్లోని పలువురు నేతలు, జెడ్పీటీసీ సభ్యులు, ఎంపీపీలను హౌస్ అరెస్ట్ చేశారు. అనకాపల్లిలో జిల్లా పార్టీ అధ్యక్షుడు గుడివాడ అమర్నాథ్కు నోటీసులు ఇచ్చి పోలీసులు చుట్టుముట్టారు. కార్యకర్తలను భయపెట్టేందుకు ప్రయత్నించారు. అయినప్పటికీ అన్ని చోట్ల ర్యాలీ నిర్వహించి ఆర్డీఓలకు వినతిపత్రం అందజేశారు. కర్నూలు జిల్లాలో యూరియా సంచులు, వరి, ఉల్లి పంటను చేతబట్టి నిరసన వ్యక్తం చేశారు. చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో అడుగడుగునా పోలీసులు అడ్డుకున్నారు. పలమనేరులో మీడియాను సైతం అనుమతించలేదు. మాజీ మంత్రి పెద్దిరెడ్డి గట్టిగా ప్రశ్నించడంతో ముఖ్య నాయకులు మీడియాను లోనికి అనుమతినిచ్చారు. కుప్పంలో వైఎస్ఆర్సీపీ శ్రేణులను ఇళ్ల నుంచి బయటకు రానివ్వలేదు. అయినప్పటికీ పలువురు నేతలు, రైతులు ఆర్డీఓకు వినతిపత్రం అందించారు. సూళ్లూరుపేటలో పోలీసులు అడ్డుకుని ఫ్లెక్సీలను చించివేశారు. తిరుపతిలో అన్నమయ్య కూడలి నుంచి ఆర్డీఓ కార్యాలయం వరకు ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా రైతు భరోసా కేంద్రం ఫ్లెక్సీని ఏర్పాటు చేశారు. అందులో ముఖ్యమంత్రి చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఖాళీగా కూర్చుని ఉంటే ఎరువులు, విత్తనాల కోసం రైతులు వారి కాళ్లు పట్టుకుని వేడుకుంటున్నట్లు వినూత్నంగా నిరసన తెలియజేశారు. ఉమ్మడి వైఎస్ఆర్ కడప జిల్లాలో రైతు పోరు హోరెత్తింది. రాయచోటిలో జాతీయ రహదారి నుంచి కలెక్టరేట్ వరకు భారీ ర్యాలీ నిర్వహించారు. అన్నదాత పోరు విజయవంతమైందని, నిర్బంధాలు, ఆంక్షలను లెక్క చేయకుండా రైతులు వేలాదిగా పాల్గొన్నారని ఎమ్మెల్సీ, వైఎస్ఆర్సీపీ కేంద్ర కార్యాలయ ఇన్ఛార్జ్ లేళ్ల అప్పిరెడ్డి పేర్కొన్నారు.
కూటమి ప్రభుత్వం అన్నదాత పోరును అడ్డుకునేందుకు కుటిల యత్నాలకు పాల్పడిందని, అడుగడుగునా ఆటంకాలు సృష్టించిందని ఆయన విమర్శించారు.